వీళ్ళు గట్టి వేసి ఎండు గట్టి వేసి ఆనాడు మహాత లక్ష్మీదేవి ఆవులావులంటే అమ్మకం పెట్టిందటండి. ఎప్పుడైతే ఆవులావులంటే అమ్మకం పెట్టిందో సవలాపురిలో మహారాజు గారి భార్య చూసిందట. మహారాజు గారి భార్య చూసి మహారాజు గారు తండ్రి ఏమండి మహారాజు గారు మన సవలాపురిలోకి ఎవరో అందంగా ఉంది ఆడమ్మాయి ఆవుని దొండదొలకొచ్చింది. ఆ ఆవు దూడ కూడా మనం అందరం ఉంటే స్త్రీయ సంపద సాక్షాత్ ఆదిరచిందేవిలా ఉంటాయి. అలాగనగాని సవలాపురిలో మహారాజు గారు కట్టండి 12 మంది పైలు కోపలటండి. అందులో నమ్మకస్తుడే గొల్ల యాదన్న గారు అబ్బాయి గొల్లల గోపాలమండి. గొల్ల గోపన్నటండి. అమ్మాలన్నాయనే కొనాలన్నాయనే. రాముడు నమ్మని బంటే హనుమంతుడండి. మహారాజు గారు నమ్మిన బంటు గొల్ల యాదన్న కొడుకు గొల్లల గోపాలమండి. ఆయన ఆడి మహానుభావుడు మహారాజు గారు గొల్లవార పరిగేస్తున్నాడు. గోయిందా బాబు అబ్బాయి ఓరి గోపికడు గోపికడు కుర్రోడు ఆ గొల్లలబ్బాయి రమ్మంట పిలుచు ఏ మందలో ఉన్నావు ఎందున్నావయ్యో కుర్రోడు ఆ గొల్లలబ్బాయి మందలా ఉన్నావు ఎందుండి నావయ్యో రావయ్య కర్రోడా రమ్మంట పిలుచు కొండ కోనల్లూరు కుర్రోడు కుర్రోడు ఆ గొల్లలబ్బాయ కొండగోడగాడు ఉండేడు అబ్బాయ రావేర అబ్బాయ రమ్మంట పిలుచు ఉన్నావు